హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు కూడా చూసి చేసుకోండి, బాగుంటుంది. అలాగనే నచ్చితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మంచిగా స్పైసీగా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గోధుమ రవ్వ ఉప్మాకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ, టమాటా అనమాట. ఇదిగోండి గోధుమ రవ్వ అనమాట. ఇదైతే నేను వేగించట్లేదు, మామూలుగానే చేసేస్తున్నాను. వేగించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇదనమాట. ఆవాలు వేసాను, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు అనమాట. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చాలా నీట్గా టేస్టీగా ఉంటుంది. ఇవి వేయించుకోవాలి. అట్లానే వెల్లుల్లిపాయ బాగుంటుంది, స్మెల్ టేస్ట్. అట్లానే కరివేపాకు, సపరేట్ ఆలు కాదు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలండి. ఇది కూడా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను, సరిపడినంత కల్లుప్పు వేసుకుంటున్నాను అనమాట. కల్లుప్పు వల్ల ఏంటంటే మనకి టేస్ట్ వస్తుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని కల్లుప్పు వేసాను. అలాగే రవ్వ వేస్తున్నాను, ఇంకో కొంచెం వేసుకుంటాను రవ్వ. ఇది ఒక్కసారి ఇలా వేయించుకున్న రవ్వ ఉంది కదండి, వాటర్ పోసేయాలి. 1కి 2 పోసుకుంటే సరిపోద్ది. నేనైతే గ్లాస్ పావు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ పోస్తాను, ఇంకొక గ్లాస్ పోస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడైతే నేను గోధుమ రవ్వ ఉప్మా చేశాను అనమాట. ఇంకా చలిగా ఉంది కదా, వేడిగా తిందాం అన్నట్టుగా చేసాము ముగ్గురికి. ఇంకా మా బాబుకి, నాకు, మా హస్బెండ్కి అనమాట. బ్రేక్